హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇవాళ సండే కాబట్టి మటన్ కర్రీ చేయాలనుకున్నాము. ఫస్ట్ వీడియో కాబట్టి కుకింగ్ బ్లాగ్ ఎలా వస్తుందనేది మాకైతే తెలీదు. ఈ ప్రాసెస్ అంతా చూసేదానికి చాలా చికాగ్గా వచ్చింది ఫస్ట్లో. మళ్ళీ టేస్ట్ చూసి చాలా బాగా వచ్చింది. మటన్ అయితే కొద్దిగా ఎక్కువ ముదిరినట్టు అనిపించింది. దానికోసం అనేసి కాస్త ఎక్కువ ఉడకబెట్టేసాము. మళ్ళీ మటన్ వేసుకున్న వెంటనే బాగా అది మొత్తం మసాలా కలిసేలాగా తిప్పాలి. మా బావగారు అయితే తిప్పుతున్నారు. ఇంకా చూసుకున్నట్టయితే పసుపు 1 టీ స్పూన్, మళ్ళీ పసుపు వేసుకుంటా అంటే వెంటనే మళ్ళీ మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిదిప్పుకోవాలి. నెక్స్ట్ ముందుగా మిక్సీ పట్టుకున్న అది మసాలా మొత్తం వేసేయాలి. మసాలా వేసుకున్న వెంటనే మళ్ళీ నీట్గా కలుపుకోవాలి. చూస్తున్నారుగా ఎలా కలుపుతున్నారో అలా కలుపుకోవాలి. నెక్స్ట్ ధనియాల పొడి, కారపొడి తగినంత వేసుకోవాలి. ఇది వచ్చేసి మటన్ మసాలా. ఇది వచ్చేసి గరం మసాలా. కాసంత పెరుగు కానీ యాడ్ చేసాము. నీళ్ళు తగినంత వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ అంతా సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలి. మళ్ళీ కుక్కర్ 6 విజిల్లు వచ్చేలాగా పెట్టుకునేసేయాలి. 6 లేదా 7 విజిల్లు. ఇదిగోండి, మన మటన్ రెడీ అయిపోయింది. ఇంకా టేస్ట్ చూస్తామా? ఇక్కడ కనిపిస్తున్న మీరు ఇంకోలాగా అర్థం చేసుకుంటారు. ముందుగా